హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం నేను మీ శ్రావ్య రైట్ ఇవాళ వేణుస్వామి గారితో ఉన్నాము. నమస్తే స్వామి గారు. నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. స్వామి వృశ్చిక రాశి ఫలితాలు ఒకసారి తెలియచ్చు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అనుకూలతలు, కళాకారులకు క్రీడాకారులకు పూర్తి స్థాయిలో అనుకూలతలు, విదేశాల్లో చదువుకునే వారికి వీసా స్టాంపింగ్, మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కుల శాతం పెరుగుతుంది, కోరుకున్న ప్రదేశాల్లో కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు సాధిస్తారు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి, అనుకున్న స్థానంలో బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్నన పొందుతారు, వాళ్ళ సహాయ సహకారాలతో ప్రమోషన్లు సిద్ధిస్తాయి. వ్యాపారస్తులకు రూపాయికి 10 రూపాయలు సంపాదిస్తారు. అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకున్నదే తడువుగా ముట్టుకుందే బంగారంగా నడుస్తూ ఉంది. అలాగే రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో అనుకూలతలు ఉంటాయి, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, పొజిషన్లో ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉన్నాయి, 2 పంటల రాబడి దిగుబడి పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, చాలా మంచి స్థాయిలో శుభకార్యాలు నిర్వహిస్తారు, డబ్బు విపరీతంగా వస్తుంది. సో ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, అనుకూలంగా ఉంది.